ఫ్రైడ్ రైస్ పొగలు వెళ్తున్నాయి, వాసన అయితే సూపర్ అన్నమాట. వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఆల్రెడీ తినడానికి. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాక్షి విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్ యూ. మేమైతే ఒకరు అంటే ఆ రోజు ఆసిఫాబాద్ వెళ్ళినాం అనమాట. అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉండే. నాకైతే ఆయన అంటే కడాయిలో ఇట్లా ఇట్లా ఎగరేస్తూ ఉండే ఆ ఫుడ్ని. నాకైతే తినాలనిపించింది. మా ఆయన అడిగితే ఆ రోజు తినిపిస్తా అన్నాడు, కానీ ఆ రోజు అయితే శుక్రవారం అన్నమాట. మేమైతే ఆ రోజు తినము, లేకుంటే మా ఆయన తిను అన్నాడు, కానీ ఆ రోజు నాకైతే కుదరలేదు. అప్పటి నుంచి నాకు ఇక తినాలా అనేది ఇక మా ఆయన్ని చేయమన్నాను. ఈరోజు ఎలాగో పొద్దున్నది అన్నం ఉన్నది, కొంచెం మధ్యాహ్నం అయితే తినలేదు. మేము గిరాకీలో ఉండి కొంచెం అన్నం అయితే పెట్టేశాను. ఇక అన్నంలో కలిపేసి మా ఆయన అయితే ఈరోజు చేయమన్నాను. చూడండి, ఇలా అయితే అన్నీ నేనే కట్ చేసుకున్నాను ఫస్ట్ ఇక చేయమని. పొద్దున్నది ఇది అన్నం. ఇప్పుడైతే కొంచెం అన్నం వండేసాను. ఇగో ఇది ఈవెన్ పట్టు చెప్పు అన్నం చల్లన్న. మా చైత్ర పాప అయితే పాపం ఆకలి అవుతుందంటుంది, వాళ్ళ డాడీ తెచ్చిండు. షాప్ బంద్ చేసినారు ఇప్పుడు మరి. పట్టు ఏమైంది బేట, ఏమైంది? అది వేడిగా లేదు, మీకు చూపెడుతున్నా. చోటు పడి తింటున్నారు కొన్ని. అందరికి ఆకలి అవుతుంది, మధ్యాహ్నం తినలేదు కదా. నీకు అవుతలేదా? అక్కడ చేసినట్టు చేయమని నేనైతే ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. మా ఆవిడ రిక్వెస్ట్, ఫస్ట్ టైం నేను కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుడు, ఎప్పుడు చేయలేదు. అంటే మామూలుగా ఎగ్ కర్రీ అవన్నీ చేస్తే కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నేను ఇప్పుడు చేయలేదు. మా ఆవిడ కోరిక మేరకు అయితే ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మా చైత్ర పాప కూడా వాళ్ళ ఫ్రెండ్ తీసుకొస్తారట, అడుగుతుంటుంది అప్పుడప్పుడు కదా బేట, తీసుకొస్తారా? ఈ అన్నం అయితే మా ఆవిడ మొత్తం ఏం చేసిందంటే వేసిన పలగొట్టింది. ఇవైతే 6 ఎగ్ తీసుకున్నా. అంటే మాకు 2 అన్నట్టు, 2 కాదు, 1.5 అన్నట్టు. చోటు గాడికి ఇక్కడ అయితే పెట్టేసినాం. ఫస్ట్ టైం అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మా చైత్ర బాబా ఇది బేట, చైత్రారా నూనె పెట్టినాం. ఇగో డబ్బా అన్నం అయితే మొత్తం ఇట్లా చేసిరన్నమాట. ముందైతే ఎగ్స్ పలగొట్టి వేసేసి తర్వాత ఇవి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ అవి ఎగ్స్ అయితే పక్కన తీసుకుంటాను. కొద్దిగా ఆయిల్ పోసుకుంటాను దీంట్లో. ముందు ఎగ్స్ పలగొట్టి వేయాలి దాంట్లో. మా ఆయన నా కోరిక మేరకు కాదనక చేస్తున్నాడు అనమాట. టేస్ట్ ఎలా ఉందో తిన్నాక చెప్తాను ఫ్రెండ్స్. చైత్రారా అట్లానే అది గాల్లో ఎగిరేసింది అన్నం. చైత్ర ఇట్రా, వస్తున్నావా? మా ఆయన చూడండి ఎట్లా స్టైల్ తోటి పలగొడుతున్నాడు గుడ్లని. ఏమో నాకైతే అట్లా పలగొట్టడం రాదు. అట్లా పలగొడితే ఎటు పోతుంది, ఎటు పో, అది కింద పడిపోతుంది. తెల్ల సోనైనా పోతుంది, పచ్చ సోనైనా పోతుంది. గుడ్లని మొత్తం ఇక్కడైతే పలగొట్టేసేసిండు కడాయిలో. చూడండి మా ఆయన ఇప్పుడు ఏం చేస్తాను. నువ్వు కూడా ఎగిరేస్తావా ఏంది? మెల్లగా మరి అది కింద పడితే లేదు ఒక పరిస్థితి. మొత్తం ఇట్లా ఏం చేస్తానంటే స్ప్రెడ్ చేస్తాను. ఎందుకంటే మంచిగా కలవడానికి ఇంత ముక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి అన్నమాట. ఎగ్ కూర పలగొట్టి చేస్తారు కదా, నాకు పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే ఇష్టం అన్నమాట. మా కృతిక పాప అయితే ఈ అంటుంది ఆ గుడ్లని. అది కాదు తినేది,
ఇగో ఇక్కడ ఉన్నది చెంచా అన్నంలో. అక్కడ ఎట్లా చేసినంటే అట్లా చేస్తాను అన్నమాట. అట్లా గయ్య గీకుతాడు. సో ఫైనల్ అయితే ఏం వేయలేదా? ఏం వేసులేదు, తీసి పక్కన పెట్టుకున్నాం. అది తీసి పక్కన పెట్టుకుంటాడట మా ఆయన అయితే. అది ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం తీసి అయితే నేను పెట్టేస్తున్నా. స్మెల్ అయితే దీన్నే మంచిగా వస్తుంది. మళ్ళీ ఆయిల్ పోసుడా ఇట్లా ఇప్పుడు లైట్గా పోసినాం కదా దాంట్లో. ఇప్పుడు ఇక అన్నం అవన్నీ వేగిన తర్వాత మస్తు ఉంటుంది. మస్తు ఉంటుంది అంటున్నాడు మరి మా ఆయన. నువ్వు తిన్నావా ఎప్పుడైనా? తిన్నా. ఇగో మా ఆయన అయితే తిన్నాడట, నాకైతే ఎప్పుడు తినబెట్టలే. నువ్వు చైత్ర పాప తిన్నావా నువ్వు కూడా ఎప్పుడైనా? అయ్యో మా చైత్ర పాప కూడా తినలేదట. అందరు ఫస్ట్ టైం. నువ్వు కాదు, మేము. దే అంటుంది మా పాప. దే అంటే మా భాషలో ఇమ్మని అన్నమాట. ఈ అంటుంది తినడానికి. మా చోటుగాడు కూడా వెయిట్ చేస్తాడు తినడానికి. చూడండి, గుడ్డు వాసన, ముక్క వాసన వస్తే చాలు. పచ్చిమిరపకాయలు ప్లస్ ఉల్లిగడ్డలు. నాకు అట్లనే కోయొచ్చింది. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నారు మా ఆయన. దాంట్లో వేసుకుని ఫ్రై అనేది సరే కాదు. సో అందువల్ల అయితే నేను వేస్తాను. మళ్ళీ పిల్లలు తింటారు కాబట్టి ఇట్లా చేస్తున్నాను. ఇస్తాడు కొంచెం ఇచ్చే. చాలా మంది అడుగుతున్నాం మీ మాట్లాడే భాష ఏందని. మేము మరాఠీ మాట్లాడతాము. ఇంకేంటంటే ఎక్కువ యూజ్ చేసేది తెలుగు లాంగ్వేజ్ మా దగ్గర, కానీ మేము ఇంట్లో అయితే మరాఠీ మాట్లాడతాము. ఇదైతే ఇప్పుడు వేడైతుంది. వేరే చెమ్మ తీసుకున్నాం. దీంట్లోనే ఇదంటే ఇది వేగిన తర్వాత కరివేపాకు వేసిన మంచి స్మెల్ వస్తుంది. కొత్తిమీర అయితే లేదు. మా కృతిగా చూడండి, ఈ అని వాళ్ళ డాడీ దగ్గర పోయింది. కదా ఇస్తాడా? ఇస్తా బేట ఇస్తావు. మమ్మీకి చెప్తే ఏమీ లేవు. నువ్వే. మా ఆయనే దంచుకుంటున్నాడు. ఏమి ఎత్తుకో అంటుంది. నేను ఎత్తుకున్న కూర బేట. ఇది చూడండి ఎట్లా కాలని పట్టుకున్నది పోయి వాళ్ళ డాడీది. మొత్తం ఊరుకుంటలేను, కొద్దిగా కచ్చపచ్చగా అంటే మంచిగా ఉంటుంది. వేగిన తర్వాత మస్తు వస్తుంది. ఏంటంటారు, ఫ్రై అయిన తర్వాత మంచిగా ఉంటుంది. ఇస్తాడు ఆమె కొంచెం. అది గుడ్డుది ఇచ్చే బేట. కొంచెం నోట్లో పెట్టు. తినదు ఆమె. ఇగో మా ఆయన ఇస్తాడు కూడా. ఆమె తీసుకున్నది. ఇది తినేసింది చూడండి. తినేంత వరకు గిర్రా తిరిగింది మా ఆయన వెనుకనే. అక్క తినబెట్టు అక్క. ఇగో చోటుగాడు కూడా పైన ఎక్కుతాడు. చూసారు కదా మా ఇంట్లో గోల అట్లా ఉంటుంది అన్నమాట. మా ఆయన వంట చేస్తే అందరు ఇక్కడ కిచెన్లోనే అంత మంచిగా చేస్తాడు. మీ అందరు కొద్దిగా కారం అయితే వేస్తాను. ఉప్పు వేయవా? మా ఆయన అయితే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకుంటున్నాడు. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయట. మీకు చూపిస్తాను. ఇట్లా ఫ్రై అయిపోయినా సరిపోదా? ఇప్పుడు మిరపకాయలు కూడా వేసినాం కదా, సరిపోతుంది. స్మెల్ వస్తుంది ఎక్కువ వేయకుండా. పచ్చిమిరపకాయలు వేసినాం సరిపోతుంది. ఉప్పు వేయలే కదా ఇప్పుడు. ఉప్పు అన్నంలో కొంచెం వేసిన సరిపోతే, చల్లకపోతే తర్వాత తినొచ్చు అన్నమాట. గిన్నె పట్టుకున్నది మా కృతిక పాప ఇమ్మని. ఇదిగో చూడండి, ఇది కొంచెం ఇచ్చే ఆమెకి గుడ్లది. కొంచెం 2-3 ముక్కలు ఇచ్చేయో. ఎట్లా చేస్తాను? గిన్నె మంచిదేనా? గిన్నె మంచిది. ఇగో గిన్నె తీసుకొచ్చి మరి ఆ బౌల్లో ఉన్నది ఇమ్మన్నది. తింటాను. గరం మసాలా వేస్తున్నారు మా ఆయన అయితే. హై ఫ్లేమ్. ఆ గుడ్డ ఎప్పుడు వేస్తావు మరి? తిను. ఇగో అటు పోయి తింటాను చూడండి. దాక్కో వెనుక అటు పోయి. పడ్డావా? పల్లె అది పడలేదు. నువ్వు తిను. పర్లేదు.
చూడండి ఫ్రెండ్ మస్తు ఫ్రై అయిపోయింది. చూడండి ఇలా అయితే మంచిగా అవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ ఇప్పుడైతే దీన్ని చేస్తున్నాం. ఎందుకంటే కర్రీలో మంచిగా కర్రీలో ఉంటుంది, దాంట్లో మంచిగా పడుతుంది. లేకపోతే మొత్తం స్మెల్ అయితే మంచిగా రాదు, నీచు వాసన వస్తుంది. గుడ్డు కదా ఎట్లయినా నీచు వాసన వస్తుంది. అయితే ఒకసారి ఒక 2 minutes అయితే కలుపుకున్నది. ఇట్లానే కలుపుతుండే ఆయన, కానీ కారం వేయలే, తెల్లగా కనిపించింది నాకు. ఆయన సాస్ చేస్తుంది అద్దు నాకు అదే సాస్ వేసి నేను తిన్నా. ఆయన ఏమేమో వేసిండు అక్కడ చూసిన నేను. మాది హోమ్ స్టైల్. ఇదిగో ఇదిగో మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గర పోయింది తినేసి. ఇగో చైత్ర పాప కూడా ఇవి అన్నట్టు చేస్తుంది. ఇటు నేను పట్టుకుంటా, దా తిను. నువ్వు కూడా కొంచెం తినగట అంటుంది చూడు. మస్తు వాసన అయితే సూపర్ వస్తుంది. వేడి వేడిగా ఇక తినుడే. అన్నం వేయవా? వేయవు. నాకైతే ఆకలి అవుతుంది, మధ్యాహ్నం తినలేదు. ఇప్పుడైతే అన్నం పొడి చేసిన అన్నం అయితే వేసిస్తున్నాడు మా ఆయన. నేను తినేస్తాను, భయపడకు సరేనా? చోటు గాడికి అందరు తినే వరకు మనం కరెక్ట్ అవుతుంది. షాప్లోనే ఉన్నా. పెద్ద ఉండాలి అక్కడ. ఇంకా ఎంత పెద్దది ఇల్లు అనుకున్నాం, మళ్ళీ లేకుంటే ఏమనుకున్నాం. అక్కడది ఉన్నది షాప్లో, అది తీసుకురావాలి. అది దాంతో కలప నీకు ఇచ్చిన కదా గరిట, చెంచా. అది గరిటతోటి కలుపుతున్నావు, మంచిగా కలిపొస్తా. కృతిక లే కొడతాడు నేను, డాడీ కొడతాడు. ఏం కాదు, వాళ్ళ డాడీ పిలిస్తే మాత్రం లేస్తుంది, నేను పిలిస్తే ఏమప్ప అన్నట్టు చూస్తుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా కలుపుతున్నాడు మా ఆయన, అక్కడ కలుపుతున్నట్టే కలుపుతున్నాడు. అక్కడ ఎట్లా అక్కడ ఇయ్య మళ్ళీ పోయింది మా ఆయన దగ్గరికి. అందరు తినడం ఇప్పుడు. అయిందా? బలం ఉన్నంత యూజ్ చేసి కలుపుతాడు మా ఆయన. నువ్వు చేసుకొని తింటావు మరి. ఇక ఒకరిద్దరి కంటే మాకు చేసేదావు, నువ్వు ఇట్లానే ఉండేదావు. ఆ బేటలు వినరు నీ బేటలు. అయిందా? 5 నిమిషాలా? అయిందట. ఇక తినడమే. మీరు ఇద్దరులేండి. అన్నం అయితే రెడీ అయిపోయిందట. నాకు కూడా తెలియదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ పొగలు వెళ్తున్నాయి, వాసన అయితే సూపర్ అన్నమాట. వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఆల్రెడీ తినడానికి. ప్లేట్లు అయితే తీసుకెళ్ళిన కూడా పెట్టేసిన అనమాట. ఎందుకంటే దాదాపు ఈ చలికాలం పోయే వరకు హాట్ వాటర్ ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళు చూడు అక్కడ కూర్చున్నారు మంచిగా. తింటావా? లైట్ వేస్తాను. ఏం చేస్తున్నా చైతు? కొద్దిగా ఏం చేస్తున్నాను? తింటావా? అరే 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 అట్లా తిన్నారు కదా. ఎట్లా ఇగో అట్లా అట్లా చేయబెట్టి తాగతలో దెబ్బ దొరుకుతుంది. ఇగో ఎక్కువ తీసుకొచ్చి చూడు. అట్లా చేయదు, ఎంటికలు తగ్గవద్దు. పెట్టేసి మామ వేస్తాను. ఇట్లా పెట్టు బేట, ఇట్లా పెట్టు, కింద పెట్టు. ఇగో నీ ప్లేటు. ఇదేంది ఇట్లా లేదా చెల్లిదావు? చెల్లి చిన్నది, మనకు పెద్దది. ఇప్పుడైతే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. కడాయి దూరమే ఉంచినాయి. వేడి ఉన్నాయి, పొగలు వెళ్తున్నాయి ఫ్రైడ్ రైస్ నుంచి. నేనే ఫస్ట్ ఇస్తా ప్లేట్ని కడుక్కొని ఇస్తా నీకే. వేడిగా ఉంది బేటా. వేడిగా ఉన్నది. నిమ్మకాయ ఉందా? నిమ్మకాయ లేదు.
మన తీసుకొచ్చు ఎక్కడ తీసుకొచ్చి పెట్టించట్లేదు. వేడిగా ఉందంటే తింటాంది అది, వేడి లేదు ఏం లేదు. వేడి లేదా ఇది మా ఆయనకి పొగలు వెళ్తున్నాయి. సూపర్ వాసన అయితే సూపర్ మచ్. కృతిక పాప తింటాను అలా. అయ్యో చైత్ర పాప అన్నం కూడా వేడింది. ఆమె జుట్టు పీకేసింది. నాకు ఇది వేడి ఉంది కొంచెం బాగు. లేకుంటే వేడి చల్లారిపోతుంది. ఇంకా పిల్ల వచ్చింది, పెద్ద పిల్ల వచ్చింది. పెద్ద పిల్ల వచ్చిందా? అవు చిన్న నిమ్మకాయ ఉన్నదా ఫ్రిడ్జ్లో కనమల్లే. ఇంకో పెద్ద పిల్ల వచ్చింది ఇంకోటి. వాళ్ళ మమ్మీ చోటుగాడ మమ్మీనా? మమ్మీ కాదు మమ్మీ పాపం. మమ్మీ కాదట, వాళ్ళ మమ్మీ అయితే చనిపోయింది పాపం. ఏమైందిరా ఏమైంది ఇస్తావు పెడతా నీకు పెడతావు. ఇంకా ఇంత ఇవేళ ఇవే ఇంత పెద్ద కాలిందా కాలిందా వేడి అని చెప్పి కడాయి పడుతున్నా. ఎట్లా ఉంది చేతి బిడ్డ? ఎట్లా ఉంది? నుంచి మాట వస్తలేదు. ఇది ఎట్లా ఉంది? అద్దు బేట నీ ఆమె ప్లేట్ ఎందుకు? నీ వేడి ఈ ప్లేట్ నీకు, నీ ప్లేట్ ఇగో. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వేడి వేడిగా తింటేనే మంచిగా ఉంటుంది. నాకైతే అనిపిస్తుంది. అక్కడ ఎట్లా తింటారో అని. సూపర్ ఉంది. మళ్ళీ కాలుతుంది. కాలుతా బేట కడాయి కాలుతుంది. నువ్వు తినవు అది. బాగా చెప్పు బాగా చెప్పు. పెద్ద పిల్ల వచ్చిందా? పెద్ద పిల్ల వచ్చింది బేట. వాడు వెనక ఉంది, నేను వెనక ఉంది, అక్కడ ఉంది, డోర్ దగ్గర ఉంది. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. టేస్ట్ అయితే సూపర్. బాగా చెప్పు బేట, బాగా చెప్పు. చెప్పాలి. భయపడుతుంది పిల్లి, పెద్ద పిల్ల వచ్చింది. చేతి బాగా చెప్పు బేట. ఉంటాం ఇక. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. తిండి మీద పడ్డది. తిను.